ఈ లోకంలో జన్మించడం అనేది ఒక చరిత్ర. ఏంటండి మీరు చెప్పాలి, రిప్లై లేకపోతే ఇక్కడ సప్లై ఉండదు. చాలా డల్గా ఉన్నారు. రిప్లై ఏదండి? నేను చెప్పిన మాట చెప్పమంటున్నా అంతే, కొత్తగా ఏం చెప్పమంటున్నా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు అన్నది ఒక చరిత్ర. యేసుక్రీస్తు ప్రభువారు హృదయంలో జన్మించి ఉన్నాడు, లేదా నా హృదయంలోనికి వచ్చి ఉన్నాడు అన్నది రక్షణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఒక దేవుడుగా ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? దేవుడు దేవుడుగా వస్తే దేవుడికి ఒక ఆకారం లేదు, ఒక రూపం లేదు. కానీ దేవుడు ఈ లోకానికి మానవ రూపంలో ఎందుకు రావాల్సి వచ్చింది అనే దాన్ని చిన్న ఒక కథలో మీకు చెప్తా. ఒక రాజు తన దగ్గర పనిచేసే మంత్రి ఉన్నారు. ఆ మంత్రి ప్రతిరోజు కూడా దేవుని గురించి రాజు దగ్గర చెప్తూ ఉండేవాడు. అయితే ఆ రాజు ఆ మంత్రిని ఎప్పుడు కూడా మందలిస్తూ ఉండేవాడు, తిడుతూ ఉండేవాడు. ఎందుకు నాకు ఇష్టం లేని ఈ మాటలు నువ్వు నాకు పదే పదే చెప్తూ ఉన్నావు? ఆ దేవుని గురించి నాకు ఎందుకు చెప్తూ ఉన్నావు? అసలు ఒక మానవుని రక్షించడానికి దేవాది దేవుడు ఈ లోకానికి ఎందుకు రావాలి? ఆయన దేవుడు కదా. ఒక వ్యక్తులను, ఒక ప్రవక్తలను, ఒక రాజులను ఎవరినో ఒకరు పంపించి ఆయన గురించి బోధించమని చెప్పొచ్చు కదా. ఒక మానవుడిగా ఎందుకు రావాలి? తన యొక్క ఆధిక్యతనంతా కూడా వదులుకొని ఈ లోకంలోనికి ఎందుకు రావాల్సి వచ్చింది అని ఇలాగూ క్వశ్చన్ తర్కంగా ప్రశ్నించేవాడట. ఈయనేమి మాట్లాడకుండా అలాగనే మౌనంగా ఉన్నాడట. ఒకరోజు సాయంత్రం రాజు మంత్రి ఇద్దరు కలిసి ఒక కొలనులో పడవ మీద వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు వారు ఆ యొక్క నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. రాజు యొక్క కుమారుడు ఆ కొలను యొక్క ఒడ్డున ఆడుకుంటూ ఉన్నాడు. రాజు యొక్క దృష్టి అంతా కూడా ఆ కుమారునిపై ఉన్నది. ఆ కుమారుడు ఆడుకుంటూ ఆడుకుంటూ సడన్గా కాలు జారి ఆ యొక్క కొలంలో పడిపోయాడు. వెంటనే తడవు చేయకుండా రాజు ఉన్న పలంగా ఆ పడవలో నుంచి ఆ కొలంలోకి దూకి ఆ కుమారుని రక్షించుకున్నాడు. తర్వాత మంత్రి రాజును అడుగుతూ ఉన్నాడు, రాజా, నీ పక్కన ప్రాముఖ్యమైన ఒక మంత్రిగా నేను ఉన్నాను కదా, మీరు ఒక మాట ఆజ్ఞాపిస్తే నేను దూకి ఆ కుమారుని రక్షించదును కదా, ఆ రాజకుమారుని నేను రక్షించదును కదా, నువ్వు అలాగున ప్రయాసపడ్డావు? నువ్వు దూకవలసిన పని లేదే. ఒక మాట ఆజ్ఞాపిస్తే ఎవరైనా భటులైనా, ఎవరైనా సైన్యమైనా, సేవకులైనా వచ్చి ఆ కుమారుని రక్షించేవారే. ఎందుకు అలాగూ చేస్తావు? ఎంతైనా నా కుమారుడు కదయ్యా. మీరు రక్షించే లోపల అతను మునిగిపోతే నా కుమారుడి పరిస్థితి ఏమిటి అని అన్నప్పుడు, రాజా, పదే పదే నా దేవుని గురించి నేను చెప్తూ ఉన్నాను, మీరు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు దేవుడు
దేవుడుగా ఈ లోకానికి మానవ రూపంలో ఎందుకు రావాల్సి వచ్చిందని అడుగుతున్నారు కదా. దేవుడు ఈ యొక్క మానవుణ్ణి తన యొక్క స్వహస్తాలతో చేసుకున్నాడు. ఈ మానవుడు పాపమనే ఊబిలో మునిగిపోతూ ఉన్నాడు. ఈ పాపము మొదట చేసుకున్న మానవుడైన ఆదాము ద్వారా ఈ లోకానికి వస్తే, ఆదాము సంతానమైన మనకు కూడా అలాగునే వచ్చింది. ఈ పాపము నుంచి, ఈ పాప ఊబి నుంచి రక్షించడానికి దేవాది దేవుడే ఈ లోకానికి నరావతారిగా వచ్చి తన పిల్లలను రక్షించుకోవడానికి తన యొక్క ప్రాణాన్ని పెట్టి, తాను మరణమయ్యి సిలువ మీద బలి అయ్యి తన యొక్క రక్తాన్నంతా దారబోసిన వాడి ఉన్నాడు అని ఆ యొక్క మంత్రి గారు బోధించినప్పుడు దేవుని గురించిన ఆ యొక్క నిజమైన దేవుని ప్రేమ అప్పుడు ఆయనకి అర్థమైందంట. ఎందుకంటే దేవుడు మానవుల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. నిద్రపోతున్న వారంతా చెప్తాం హ్యాపీ క్రిస్మస్. చాలా మంది ఉన్నారు కదా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మరి సమయం అయితే లేదంటున్నారు ఏమండి, సమయం అయితే చాలా తక్కువగా ఉందంటున్నారు. మా యొక్క క్రిస్మస్ 23వ తారీఖున జరిగింది. అవన్నీ కూడా సర్దేటప్పటికి 3 అయ్యింది. 23వ తారీఖు అయిపోయి 24వ తారీఖు తెల్లవారుజామున 3 అయ్యింది. ఇక్కడ 10 గంటలకే అప్పుడే మీరు నిద్రపోతూ ఉన్నారు. ఈ యొక్క నెల ప్రారంభం నుంచి ప్రతిరోజు ఏదో ఒక మరి ఆర్గనైజేషన్లోనో ఇళ్లలోనో ఏదో ఒక క్రిస్మస్ పండుగ జరుగుతూనే ఉంది. సేవకులైనా వారు అలసిపోతారేమో కానీ విశ్వాసులు అప్పుడప్పుడు ఎక్కడో చోటకి వస్తూ ఉంటారు. ఒక్క రోజుకే మీరు అలసిపోయిన వారుగా మీరు అలా చెప్పండి, మేము ఇలాగ నిద్రపోతామన్న స్థితిలో మీరు ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి మానవుల్ని రక్షించడానికి, ఈ లోకంలోనికి రావడానికి ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఏమండి, ఈ లోకంలోనికి రావడానికి ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఆ స్త్రీ ఎవరండి? మరియా. మరియ గురించి దేవుడు చెప్తూ, ఆ దూత చెప్తూ లూకా సువార్తలో మనకు కనబడుతుంది. లూకా సువార్త ప్రారంభంలో ఒక దంపతుల గురించి దేవుడు రాయించి ఉన్నాడు. ఆ దంపతుల పేర్లు ఏంటి? జకర్యా, ఎలిజబెత్. మరి ఆ యొక్క పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత 2వ దంపతుల గురించి ఆ లూకా, వైద్యుడైన లూకా మరి రాస్తూ ఉన్నాడు. ఆ దంపతుల పేర్లు మరియా, యోసేపు. అయితే ఈ యొక్క మరియను ఎన్నుకున్నాడు దేవుడు. ఎన్నుకుని ఈ వార్త చెప్పడానికి, మరి ఈ యొక్క సమాచారాన్ని మరియకు చెప్పడానికి దేవుడు గబ్రియేలు అనే దేవదూతను మరియ దగ్గరికి పంపించాడు. ఏమంటే ఈ యొక్క సన్నివేశం అంతా మనకి తెలుసు. అయితే ఆ దూత మాట్లాడుతున్న మాట మనం చూసినట్లయితే 28వ వచనంలో, మొదటి అధ్యాయము 27వ వచనం నుంచి మనం చూసినట్లయితే, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడును. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆల్రెడీ ప్రధానము చేయబడింది. ఎవరికండి? యేసేపుకు ప్రదానము చేయబడింది. ప్రదానము చేయబడిన స్త్రీ దగ్గరికి, ఎంగేజ్మెంట్ అయిన స్త్రీ దగ్గరికి ఈ దూత వెళ్ళి ఇలాగన మాట్లాడి ఉన్నాడు. మరియా,
భయపడవద్దు, నీవు దేవుని వలన కృప పొందితివి. భయపడవద్దు అనగానే ఏమండి, ఆ మాట మనం వింటూ ఉంటాం. ఎవరైనా ఒక మాట చెప్పేటప్పుడు నేను చెప్పే మాటను బట్టి మీరు భయపడవద్దు, కలవరపడవద్దు అంటే ఆ మాట ఏమై ఉంటుంది? షాకింగ్ న్యూస్ అయ్యి ఉంటుంది, అంతే కదండి. అంటే కొంచెం బాధాకరమైన విషయం అయ్యి ఉండొచ్చు, లేదా షాక్ అయ్యే విషయం అయ్యి ఉండొచ్చు. అలాగనే ఆ మాట అన్నప్పుడు మరి కూడా భయపడుతుంది కనుక ఆ మాట చెప్పకముందే మరి దేవదూత అభయము చెప్తూ భయపడవద్దు అంటున్నా. అలాగన నీవు దేవుని వలన కృప పొందితివి, నీవు గర్భము ధరించి ఉన్నావు అని చెప్పగానే మరి ఆమె బహుగా కలవరపడిందంట. ఏమండి, తర్వాత ఆయన చెప్తూ నువ్వు ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అని చెప్తూ ఆయన నామకరణం కూడా చెప్పేస్తూ ఆయన పుట్టబోయే శిశువు ఎలాంటి వాడై ఉంటాడో, ఎంత గొప్పవాడై ఉంటాడో అన్న విషయాలు కూడా ఈ యొక్క గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఎలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఏమండి, ఆనాడు మరి దావీదుతో వాగ్దానం చేసి ఉన్నాడు, నీ యొక్క రాజ్యాన్ని నేను తరతరములకు ఇస్తాను, నీ సంతతికి ఈ యొక్క రాజ్యాన్ని ఇస్తానన్నాడు కదా. ఏసేపు ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు, దావీదు యొక్క వంశంలోని వాడు, దావీదు వంశంలోని వాడు కనుక ఈ దావీదు వంశంలోని వానికి ప్రదానము చేయబడిన మర్యాదలకు వెళ్ళి మరి యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్న దూత, ఈయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అని చెప్తూ ఉన్నారు. ఇలాగ నా చెప్పిన తర్వాత ఇంకా ఆమెకు అర్థం కాక ఇదంతా జరగాలి అంటే కనుక నాకు వివాహం అవ్వాలి, కానీ ఎంగేజ్మెంట్ అయ్యింది కానీ నాకేం అవ్వలా, వివాహం అవ్వలా, నేను పురుషుని ఎరుగుని దానినే అని చెప్పగానే అక్కడ మాట్లాడుతున్న మాట ఇలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఏమండి, ఇలాగూ చెప్పి ఇదంతా ఎలాగూ జరుగుతుందంటే ఇది మానవ ప్రమేయం కాదు, పరిశుద్ధాత్మ శక్తి వలన జరుగుతుందని చెప్తూ తర్వాత ఆమెకు కన్ఫర్మ్ చేసుకోవడానికి, అప్పుడే కుర్చీలు ఖాళీ అయిపోయింది, కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక రుజువును కూడా దూత, అంటే దూత చెప్పే మాటలు నిజమో కాదో తెలియదు, ఆ విషయము కన్ఫర్మ్ చేసుకోవడానికి మరి ఒక మాట, ఒక రుజువును మరియ ఎదుట దూత చెప్తుంది. నీ బంధువురాలైన ఎలిజబెతు తన యొక్క వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది, గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము అని చెప్తుంది. ఈ విషయము అప్పట్లో ప్రజలకి ఎవరికి తెలియదు. ఎలిజబెతుకు, జకరియా ఎలిజబెతులకు గర్భం లేదు, సంతానము లేదు, వారు వృద్ధాప్యంలో ఉన్నారు. ఈమె గర్భము ధరించిందని వారి యొక్క బంధువులైనప్పటికీ ఎవరికి కూడా తెలియదు, వారు ఎవరికి కూడా చెప్పలేదు. చెప్తే నవ్వుతారేమో అని, చెప్తే హేళన చేస్తారేమో అని ఎవరికి చెప్పుకోలేదు. మొట్టమొదటిగా ఎలిజబెతు గర్భము ధరించి ఉన్నదని ఎవరికి తెలిసిందంటే మరియకు తెలిసింది. అయితే ఆ మాట చెప్పిన తర్వాత మరి దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నేను ఇంతవరకు ఆమెకు ఒక కన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది. ఏమిటి? ఇది మానవ ప్రమేయం లేకపోయినా కూడా పరిశుద్ధాత్మ వలన కలిగినది.
ఇది దేవుని వల్లే కలిగినది అనే ఒక కన్ఫర్మేషన్ అనేది ఆమెకు వచ్చింది. అయితే ఆ వచ్చిన తర్వాత ఏమంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను నీ చిత్త ప్రకారము నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ అనుమతించేసింది. అయితే తర్వాత ఆమె ఆలోచించాలి, ఆల్రెడీ నాకు వివాహము నిశ్చయమైనది, నిశ్చితార్థం జరిగిపోయినది. ఇప్పుడు నా భర్తకు, కాబోయే భర్తకు తెలిస్తే ఏమవుతుంది, కాబోయే నా భర్తకు తెలిస్తే ఏమవుతుంది, అతడు నన్ను ఏమి చేస్తాడు అనేది మొదటి ఆటంకం. రెండవ ఆటంకం, సమాజానికి తెలిస్తే ఆ ధర్మశాస్త్ర ప్రకారము ఎవరైనా కన్యక గర్భము ధరించి ఇలాగూ వ్యభిచారం చేసి పిల్లల్ని కంటే గనక వారిని ఏం చేయాలి? ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 21వ వచనం అనుకుంటా, రాళ్లతో కొట్టి చంపాలి. దీనికి కూడా ఆలోచన చేయడా? ఏమండి, దేవుని యొక్క మాటకు నీవు లోబడినట్లయితే, ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే అనుమతి, పర్మిషన్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడానికి మరియ అనుమతి ఇచ్చింది. ఈరోజు ఆ రోజు ఏ రోజండి? మరియ అనుమతి ఇచ్చిన రోజు ఆమె ఆలోచన చేసి ఉంటే గనక, అంటే తర్వాత జరిగే పరిణామాల గురించి, తర్వాత జరిగే పరిస్థితుల గురించి ఆమె ఆలోచించలేదు. ఏది జరిగినా నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ అనుమతించింది. ఒకవేళ దేవునికి నీవు అనుమతించినట్లయితే, ఈరోజు దేవుడు కూడా నీ అనుమతినే కోరుతూ ఉన్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. రావాలంటే డైరెక్ట్గా నీ యొక్క హృదయంలోనికి వచ్చేయచ్చు. కానీ దేవుడు మానవునికి స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు యథార్థవంతుడు, దేవుడు న్యాయవంతుడు, మాట తప్పనివాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి, మరి అనుమతించింది, తర్వాత వచ్చే ఆటంకాలన్నింటినీ కూడా దేవుడే తొలగించాడు. మనము కూడా దేవునికి అనుమతిస్తే దేవుడు మన యొక్క హృదయంలో చోటు కోరుతున్నాడు. ఆ చోటు కావాలని మన యొక్క పర్మిషన్ అడుగుతూ ఉన్నాడు. మనం అనుకుంటాం, దేవునికి చోటిస్తే నేను చేయవలసింది చాలా ఉంది, ఇంకా జీవితంలో, నా యొక్క జీవితంలో మరి జీవించవలసినవి, ఇంకా అనుభవించవలసినవి చాలా ఉన్నాయి. దేవుని నమ్ముకుంటే, ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని తీసుకుంటే, దేవుణ్ణి అంగీకరిస్తే ఇవన్నీ మానేయాలేమో అని మనం అనుకుంటాం. కానీ వచ్చే ఆటంకాలన్నింటినీ కూడా దేవుడే తొలగిస్తాడు. మొదటి ఆటంకం భర్త ద్వారా వచ్చింది. ఈ యొక్క యేసేపు, మరీకు ప్రదానము చేయబడిన యేసేపు నీతిమంతుడై ఉన్నాడు కనుక ఈ విషయము తెలిసిన తర్వాత ఆయన అనుకుంటున్నాడంట, మనసులో అనుకుంటున్నాడంట, రహస్యంగా వదిలిపెట్టేద్దాం, ఆమెను అవమానపరచకుండా రహస్యంగా వదిలిపెట్టేద్దాం అని అనుకున్నాడు. అయితే ఎప్పుడైతే తన యొక్క మనసులోనికి వచ్చిందో, ఇక్కడ ఈ స్త్రీ మరియ అనుమతించింది, నీ మాట చొప్పున జరుగునుగా కానీ అనుమతించింది కాబట్టి తర్వాత వచ్చే ఆటంకాలన్నీ కూడా ఎవరు తొలగించాలి? దేవుడు తొలగించాలి. హృదయ రహస్యాలు ఎరిగిన వాడు కనుక మరలా దూతను పంపాడు. దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడవద్దు, ఆమె గర్భం ధరించింది. నువ్వు అనుకుంటున్నావు కదా, ఆమె గర్భం ధరించింది, కానీ అది పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఈ యొక్క యేసేపు చాలా భక్తిపరుడు, దైవ వాక్యము ఎరిగిన వాడు. ఏమండి, ఆయన్ను బలపరచడానికి మరలా దూత కూడా వాక్యాన్ని, ఆ యొక్క ప్రవచన భాగాన్ని ఎత్తిపట్టి చెబుతూ ఉంది.
ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన యొక్క ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఏమండి, వాక్యాన్ని ఎరిగిన వాడు గనుక, దైవభక్తి కలిగిన వాడు గనుక యోసేపు మరియను చేర్చుకోవడానికి వెంకాడలా చేర్చుకున్నాడు. ఆమె యొక్క ప్రసవ దినములు నిండే వరకు ఆమెకు సపోర్టివ్గా ఉన్నాడు. ఏమండి, తర్వాత ఈ లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చే వరకు కూడా ఆమెతో పాటే నడిచిన వాడుగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఏమండి, ఆటంకము ఎవరి ద్వారా రావాలి? భర్త ద్వారా రావాలి. ఆటంకాన్ని ఎవరు తొలగించారు? దేవుడే తన యొక్క దూతను పంపించి అతనిలో ఉన్న అనుమానాన్ని పటాపంచలు చేశాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు కూడా మన యొక్క అనుమతిని కోరుతున్నాడు. నీవు కూడా ఏదో సాకులు చెప్పే వారుగా నీవు ఉన్నట్లయితే, ఏమండి, ఆయన ఎప్పుడు కూడా మరి నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోతున్నట్లు, ఏమండి, ఆయన ఎప్పుడు కూడా మనల్ని బలవంతం చేసే దేవుడు కాదు. ప్రకటన గ్రంథం 3:20 ఏమండి, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వారితో కలిసి భోజనము చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి నా యొక్క సొంత రక్షకునిగా అంగీకరిస్తే నా వారు ఏమనుకుంటారని, నా యొక్క బిడ్డలు ఏమనుకుంటారను, లేదా నా భర్త ఏమనుకుంటాడో, నా భార్య ఏమనుకుంటుందో అని దేవునికి అనుమతించలేని స్థితిలో నీవు ఉన్నావేమో. వచ్చే ఆటంకాలను గురించి నీవు ఆలోచిస్తూ ఉన్నావేమో. ఒకసారి పరిశీలన చేసుకో. మరియ అనుమతించింది గనుక దేవుడు వచ్చే ఆటంకాలన్నిటినీ కూడా తొలగించిన వాడై ఉన్నాడు. రాళ్లతో కొట్టవలసిన పరిస్థితి ఏసేపు ఎప్పుడైతే మరియకు సపోర్టివ్గా నిలబడ్డాడో ఆ రాళ్లతో కొట్టవలసిన పరిస్థితి అక్కడ నుంచి పోయింది. నీవు దేవుని కోసం నిలబడితే నీ కోసము దేవుడు నిలబడతాడు. తర్వాత మరి ఒక ఆటంకం వచ్చింది. హేరోదు రాజు నుంచి పుట్టిన తర్వాత ఈ జ్ఞానులు ఎప్పుడైతే రాజు మాటను పెడచెవిన పెట్టి వచ్చిన దారిని కాకుండా మరి ఒక దారిని వెళ్ళిపోయారో అప్పుడు దూత మరలా చెప్తుంది, యేసేపు ఈ యొక్క చిన్న బిడ్డను చంపడానికి హేరోదు రాజు ప్రయత్నం చేస్తున్నాడు, చంపజూస్తున్నాడు. మీరు వెంటనే ఐగుప్తుకి పారిపోండి, వెళ్ళిపోండి అని చెప్తూ ఉన్నాడు. ఏమండి, దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని కోసం నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో చేస్తే గనక నీ తర్వాత వచ్చే ఆటంకాలన్నింటినీ కూడా ఆయన ఒక్కొక్కటి ఏం చేస్తాడు? మార్గం సరళం చేస్తూ ఉంటాడు. ఆటంకాలన్నింటినీ కూడా తొలగిస్తాడు. నువ్వు అనుకున్నట్లుగా ఏది కూడా జరగదు. నువ్వు అనుకున్నట్లుగా ఏది జరగదు. ఆయన నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికకు నీవు ఒప్పుకున్నట్లయితే, అగ్రీ అయినట్లయితే కనుక దేవుడు ప్రతి ఆటంకముల నుండి తొలగిస్తాడు. మనము ఎవరికి వారిదే రక్షణ. ఏమండి, నా భర్త రక్షించబడ్డాడు కనుక నేను కూడా రక్షించబడతాను అంటే కనుక అది చెల్లదు. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి వారి యొక్క హృదయము తెరవబడాలి. హృదయం తెరిస్తేనే, హృదయంలోనికి దేవుని చేర్చుకోవడమే క్రిస్మస్. అనేక సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి. ఏమంటే ఎన్నో క్రిస్మస్ దినాలు మన యొక్క జీవితంలో చూస్తూ ఉన్నాము, కానీ యేసుక్రీస్తు లేకపోతే మన యొక్క జీవితం అంతా వ్యర్థం. యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు కనుక ఆ వెలుగులో మనము నడవకపోయినా, ఆ వెలుగును మనము చూడకపోయినా, చేర్చుకోకపోయినా ఇంకా మనం ఎక్కడున్నాము? చీకటిలో ఉన్నాము.
ఆ వాక్యం చెప్తుంది, చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూచి ఉన్నారని. ఈరోజు మరి గొర్రెల కాపర్ల గురించి చెప్పారు. అప్పటి వరకు వారు ఎలా ఉన్నారు? చీకటిలో ఉన్నారు. ఎప్పుడైతే దేవదూత వారి యొద్దకు వెళ్ళిందో గొప్ప ప్రకాశమానమైన వెలుగు వారి దగ్గరికి వచ్చినది. ఎప్పుడు చూడని వెలుగు వారు చూసిన వారు కొన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వెలుగుగా వచ్చిన యేసయ్య మన యొక్క చీకటి బ్రతుకుల్లోనికి రావాలి. ఏమండి, మన యొక్క హృదయంలో ఆయన్ని చేర్చుకోగలగాలి. హృదయంలో కొంచెం స్పేస్ ఉంటుంది. ఒక ఆయన మరి యూదుడైన ఇమ్మాన్యుయేల్ భట్ అనే ఆయన రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాడట. అతడు కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను బాగా ఫాలో అవుతాడు. అంటే అతడు దేవుడు లేడని చెబుతూ ఉంటాడు, దాన్నే ఫాలో అవుతుంటాడు. దేవుడు లేడనే వారిని ఏమంటారు? నాస్తికుడు అంటారు, నాస్తికులు అంటారు. అయితే ఇతడు వెలాగు వెళ్తూ ఉంటే, ఆ దారిని వెళుతుంటే ఒక అమ్మాయిని 4 వ్యక్తులు పట్టుకుని కొట్టేస్తూ ఉన్నారట. రేయ్, ఎందుకు కొడుతున్నారు? ఈ అమ్మాయి ఏం చేసింది అనగానే ఆ అమ్మాయిని విడిచిపెట్టి ఇతను కొట్టేశారట. ఇతను కొట్టేస్తే అతడు ఇంటికి వెళ్ళిపోయాడు. మంచం మీద పడుకొని ఆలోచన చేస్తున్నాడు. ఆలోచిస్తూ 2 ప్రశ్నలు తన యొక్క మదిలోనికి వచ్చాయి, మనసులోనికి వచ్చాయి. ఒకటి ఏంటంటే, ఈ యొక్క మానవ పరిపాలకుడు ఎవరు? ఈ మానవులందరినీ పరిపాలించేవారు ఎవరు అని ఆలోచన చేశాడు. రెండవది, ఈ నక్షత్రాలు ఎందుకు రావట్లేదు అని ఆలోచన చేశాడు. ఎంత ఆలోచన చేశాడు కానీ ఆలోచనకు సమాధానం దొరకలేదు. అప్పుడు అంటున్నాడు, దేవుడా అన్నాడు. ఏమన్నాడు? మీకు అర్థమైందా? దేవుడా అన్నాడు. అసలు అతని యొక్క ఫాలో అయ్యే సిద్ధాంతం ఏమిటి? దేవుడు లేడని చెప్పేవాడు. ఇప్పుడు అతనికి 2 ప్రశ్నలకు సమాధానం రాకపోయేసరికి ఆ నిరాశలో ఏమన్నాడు? దేవుడా అన్నాడు. అంటే ఇప్పటి వరకు నేను మరి ఈ యొక్క నాస్తిక సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాను, నా నోటి నుంచి కూడా ఏమొచ్చింది? దేవుడా అనే పదము వచ్చింది. అంటే అన్నిటికీ సమాధానము దేవుడే. ఏమండి, అన్నిటికీ సమాధానము దేవుడే అని అప్పటి వరకు ఫాలో అవుతున్న ఆ నాస్తిక సిద్ధాంతాలన్నింటినీ కూడా పక్కన పెట్టి క్రీస్తుని వెంబడించడము మొదలు పెట్టాడట. అతని యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క నాస్తిక సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి క్రీస్తుని తన యొక్క హృదయంలో చేర్చుకున్నాడంట. ఈరోజు మనము కూడా మన హృదయంలో ఉన్న దాన్ని అంతా కూడా పక్కన పెట్టి క్రీస్తుకు చోటిస్తే అదే నిజమైన క్రిస్మస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని అనుమతి కోరుతూ ఉన్నాడు. మనల్ని మరియా అనుమతించింది కనుక మరియ గురించి ఈనాటికి మనము చెప్పుకుంటున్నాం. ఆమె ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనుషులందరూ నన్ను ఇది మొదలుకొని ధన్యురాలు అని అందరూ అంటున్నారు. ఈనాటికి కూడా మనము ధన్యురాలు మరియా అని చెప్పుకుంటున్నామంటే ఆ రోజు దేవునికి అనుమతిచ్చింది. ఈరోజు దేవునికి నీవు అనుమతిస్తే కనుక నీవు ధన్యురాలు అవుతావు. హృదయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు బలవంతంగా రావాలంటే రావచ్చు, కానీ దేవుడు ఆదిలోనే స్వేచ్ఛ ఇచ్చాడు. ఆదిలో ఆదాము అవ్వలను అంత స్వేచ్ఛ ఇచ్చి ఆ ఏదైనా తోటలో మంచి చెడ్డలు ఫలములిచ్చి చెట్టును కూడా పెట్టి ఉన్నాడు. ఎందుకంటే వారికి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఈనాడు మనకు కూడా ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ ఫ్రీడమే మనం ఏం చేసుకుంటున్నాం? ఏమండి, ఆ యొక్క స్వేచ్ఛనే మనం ఏం చేస్తున్నాం? ఇంకా అలుసుగా తీసుకుంటున్నాం. ఏమండి, ఇలాగున తీసుకుని దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. దేవుడు ఈ లోకానికి వచ్చింది మనల్ని రక్షించడానికి, చెడిపోతూ ఉన్న మనల్ని రక్షించడానికి, ఏదేను తోటలో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి,
ఏదైతే నిత్య జీవం ఇవ్వాలని, ఆయనతో కలిసి యుగాలు ఆయనతో జీవించాలని అనుకున్నాడో ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు మనల్ని ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నువ్వు నశించిపోకుండా ఉండాలి అంటే కనుక దేవునికి నీ యొక్క అనుమతి కావాలి. నీ హృదయంలో ఆయన చేర్చుకున్నట్లయితే కనుక, ఏమండి, నీ హృదయంలో ఆయన చేర్చుకున్నట్లయితే కనుక నీవు నిత్యము ఆయనతో జీవించగలవు, యుగ యుగములు కూడా ఆయనతో చూడగలవు. మనమందరం కూడా మన యొక్క ఆశ అంతా ఒకటే, ఏమిటి? మేము చనిపోయిన తర్వాత నిత్య రాజ్యానికి వెళ్ళాలి, ఆ యొక్క పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలని అనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రము ఆయనకి చోటు ఇవ్వరు. ఇక్కడ చోటు ఇస్తే గనక తర్వాత ఆయన సంఘము ఎత్తబడిన తర్వాత మనమంతా కూడా ఎత్తబడిన గుంపులో ఉంటే ఆయనతో పాటు మనము కూడా కలిసి ఉంటాం. ఏమండి, ఆ తర్వాత మరలా ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయనతో పాటుగా మనము కూడా ఒక సైనికుల వలె ఉంటాం. ఎవరైతే దేవుని కోసం పాటుపడతారో వారికి ఒక్కొక్క ప్రాంతాన్ని ఏలడానికి ఆయన ఒక రాజదండాన్ని ఇస్తాడట. ఏమన్నా ఎంతమందికి కావాలి? ఈరోజు మరి అనేకమైన పదవులను మనం కోరుకుంటాం, కానీ దేవాది దేవుణ్ణి మనము మన యొక్క హృదయంలో చేర్చుకుంటే ఒకానొక రోజున దేవుడు ఈ భూమి మీద జనులను ఏలడానికి మనల్ని ఒక ఏలికగా ఉంచుతాడట. దాని అంతటికీ కావాల్సింది నీ అనుమతి కావాలి, నీ పర్మిషన్ కావాలని కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు నశించిపోవడము ఇష్టము లేదు. నువ్వు నశించిపోతే గనక నిత్య నరకానికి వెళ్ళిపోతావు అనే బాధ. నిన్ను ప్రేమించి తన యొక్క ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకానికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవానికి వెళ్తాడని దేవుడు మరి ఆ యొక్క కుమారుని అనుగ్రహించి ఉన్నాడు. నీవు నేను అయితే ఒక్క కుమారుని ఎవరు కూడా ఒక్క కుమారుని నేను ఇవ్వడానికి ఇష్టపడతామా? ఒక కుటుంబం ఉంది, ఆ యొక్క కుటుంబానికి ఒక లోటు ఉంది. చాలా ధనవంతులు, ఎన్నో బిజినెస్లు చేస్తూ ఉన్నారు, కానీ వారికి సంతానం లేదు. సంతానం లేకపోతే వారి యొక్క ఇంటి బయట పైనుంచి చూస్తే ఒక ఇల్లు కనబడేదట. ఆ ఇంటిలో ఒక ఇద్దరు దంపతులు ఉన్నారు. వారు చాలా కడు పేదరికంలో ఉన్నారు. దానికి తోడు భర్త కూడా జబ్బు పడి మంచాన బట్టి ఉన్నాడు. మంచాన బట్టి ఉంటే ఆ యొక్క స్త్రీ 3 పిల్లలతో ఉంది. ఒకడికేమో 7 సంవత్సరాలు, ఒకడికేమో 3 సంవత్సరాలు, ఇంకొకడేమో పాలు తాగే వయసులో ఉన్నాడు. అయితే ఈ ముగ్గురిని, అలాగే భర్తను, మంచాన పట్టి ఉన్న జబ్బుతో ఉన్న భర్తను కూడా ఈమె పోషిస్తూ ఉంది. అయితే ఒకసారి ఆ ఉన్నతమైన కుటుంబం, ధనికులైన కుటుంబం ఉన్నారు కదా, వారు చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. మన వయసు అయిపోతుంది, మన ఆస్తి అయితే చాలా ఉంది, మనకు చూస్తే సంతానం లేదు కనుక ఇదిగో మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం, వారికి 3 పిల్లలు ఉన్నారు, వారిలో ఒక్కడినైనా మనం దత్తత తీసుకుని ఈ ఆస్తికి అంతటికి కూడా వారసులు చేద్దాం అని అనుకున్నారు. అనుకుని ఆ యొక్క కుటుంబం దగ్గరికి చాలా మంచి ఆలోచన అండి అని భార్యాభర్తలు ఇద్దరు సమ్మతించుకొని వారి యొక్క అంగీకారంతో ఇద్దరు కలిపి మరి ఆ యొక్క పూరి గుడిసెలోనికి వెళ్ళి ఉన్నారు. వెళ్ళేసరికి 3 పిల్లలు, మరి ఆ యొక్క భర్త, మంచం మీద ఉన్న భర్త ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన అడుగుతూ ఉన్నాడు, వెళ్ళి రాజుగారు అడుగుతున్నారు, అయ్యా మీరు చూస్తేనేమో జబ్బు పడి ఉన్నారు, మీకేమో 3 పిల్లలు, మీ భార్య వెళ్ళి ఏదో పాచి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తే కానీ మీ కుటుంబం గడవదు కనుక మేము ఒక ఆలోచన చేసి ఉన్నాం, మీ కుమారుల్లో ఒక కుమారుని మాకు ఇస్తే గనక ఆ కుమారుని మేము పెంచి పోషించి
మా ఆస్తి అంతటికి కూడా వారసుని మేము చేస్తాం, అలాగే మీరు మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని కూడా ఒట్టిగా వదిలేయము, మీ యొక్క లైఫ్ కూడా మారిపోతుంది అంటే అప్పుడు వరకు మంచం మీద ఉన్న వ్యక్తి వెంటనే లేచి కూర్చున్నాడంట. ఎంత మంచి ఐడియా అండి, ఎంత మంచి ఆలోచన అండి మీది, ఎంత మంచి మనసు అండి మీది. అయితే నాదొక చిన్న విన్నపం అండి. నా భార్య పనులు చేసుకోవడానికి వెళ్ళింది. ఆమె వచ్చిన తర్వాత ఆమెను కూడా ఆలోచించి చెప్తాను. మీరు చెప్పింది అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు వరకు నా భార్య పాటుతో లేదా మా భార్య పని చేస్తే మేము బ్రతుకుతున్నామని చాలా చింతించేవాడండి. ఈ రోజుతో నా యొక్క చింత అంతా పోయిందండి. మీరు ఇలాగ చేస్తారంటే నాకు ఏ బాధ ఉండదండి, నా జీవితమే మారిపోద్దండి అని చెప్పిన తర్వాత తన యొక్క భార్య వచ్చిందట. తన భార్య వచ్చినప్పుడు ఏమై ఈరోజు మనకు దగ్గరలో ఉన్న ఈ యొక్క బంగ్లాలో నివసిస్తున్న ఆ ధనికులైన వారు మన దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి మన పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకుంటారట, ఆస్తికి వారసులను చేస్తారట అని చెప్పినప్పుడు మన పెద్దోడిని ఇచ్చేద్దామా అని అన్నది. ఏంటి పెద్దోడిని ఇచ్చేస్తావా? ఆయన మా తాతగారి పోలికలో ఉన్నాడు, నేను ఇవ్వనంటే ఇవ్వను అన్నదట. సరే రెండో వాడిని ఇచ్చేద్దామా అంటే, రెండో వాడిని నేను ఎలా ఇస్తాను? వాడి కోసం నేను ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు చేశాను, వాడు నాకు కావాలి అని అనుకున్నాను, వాడు నాకు పుట్టాడు కానీ నేను ఆయన్ని ఇవ్వను. సరే మొదటోని ఇవ్వద్దు, రెండో వాడిని ఇవ్వద్దు, మూడో వాడిని నేను ఇచ్చేద్దాం. ఆడు పాలు తాగేవాడు, ఆడి కోసమే నేను బతుకుతున్నాను, ఆడిని మాత్రం నేను ఇవ్వను అన్నదట. ఏమండి, ముగ్గురు పిల్లలున్నా, ఆమె కడు పేదరికంలో ఉన్న, పోషించలేని స్థితిలో ఉన్న ఆ స్త్రీయే ఒక్క పిల్లోడిని ఆ యొక్క యజమానులకి లేదా ఆ ధనవంతుడికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. కానీ దేవాది దేవుడు ఒక్కగానొక్క కుమారుని మన కోసము మనల్ని ప్రేమించి, మన కోసము మనము చేసిన పాపముల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తం అవడానికి ఈ లోకానికి ఇచ్చిన వాడై ఉన్నాడు. క్రిస్మస్ అనగా ఇవ్వడము. దేవుడు ఈ లోకానికి తన యొక్క కుమారుని ఇచ్చి ఉన్నాడు. మరి నీవేమి ఇస్తూ ఉన్నావు? నిన్ను కోరుకునేది నీ ఆస్తిపాస్తులు కోరుకోవడంలా, నీ ధనధాన్యాలు కోరుకోవడంలా, నీ వెండి బంగారములు ఆయన కోరుకోవడం లేదు. కానీ ఆ కుమారుడా, నీ హృదయము నాకిమ్ము అని అడుగుతూ ఉన్నాడు. ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ క్రిస్మస్ దినానైనా ఒక అంగీకారముతో నేను నా యొక్క తండ్రిని చేర్చుకుంటాను. ఏదేను తోటలో కోల్పోయిన ఆ సంబంధము, ఆ సమాధానము, ఆ ప్రేమ, శాంతిని మరలా నేను పొందుకుంటాను అని అంటే కనుక ఈరోజు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ క్రిస్మస్ దినాన్న నీవు నాకు కావాలి, నా యొక్క హృదయంలోనికి రావాలి అని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క 2024 సంవత్సరంలో ఈ యొక్క 25వ తేదీని, డిసెంబర్ 25వ తేదీన నీ నామములో, నీ పేరట నీ యొక్క జన్మదినోత్సవము జరుపుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఇటు ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఆ జీవితాల్లో ఎన్నో క్రిస్మస్లు చూస్తూ ఉన్నాము, కానీ మార్పు లేని వారుగా మేమున్నామేమో, నీకు చోటు ఇవ్వలేని వారుగా మేమున్నామేమో. ఒకసారి మేము పరిశీలన చేసుకొని ఈ దినమందైనా కూడా నీవు వస్తానన్నావు, మా యొక్క హృదయం బయట నిల్చున్నావు కనుక మా హృదయపు తలుపులు తెరిచి నిన్ను చేర్చుకునే వారముగా మేము ఉండునట్లు సహాయము చేయమని అడుగుచున్నాం. యుగములు నీతో సహవాసము చేసే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా చేపలు కొడుతూ దేవనామాలు మాయపడ్డాం. అద్భుతమైన మరి వర్తమానం అందించిన
సేవకులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మనము కేక్ కటింగ్ లోనికి